హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు పార్షియల్ ఫ్రాక్షన్స్ నేర్చుకుంటాం. పార్షియల్ ఫ్రాక్షన్లో మనకి ఈ ఫామ్లో ఉంటుంది, అంటే రేషనల్ ఫ్రాక్షన్ కూడా అంటాం దీన్ని. అంటే ఫ్రాక్షన్ ఫామ్ అంటే ఏంటి? f(x)/g(x). అయితే పార్షియల్ ఫ్రాక్షన్ అనే డెఫినేషన్ ఏంటంటే, ఈ పార్షియల్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఫ్రాక్షన్ని ఇంకా ఫర్దర్గా చిన్న చిన్న ఫ్రాక్షన్స్ చేయడాన్ని పార్షియల్ ఫ్రాక్షన్ అంటాం. అంటే మీనింగ్ ఏంటి? ఒక ఫ్రాక్షన్ని ఇంకో చిన్న చిన్న ఫ్రాక్షన్స్ f1, f2, f3 ఇలా చిన్న చిన్న ఫ్రాక్షన్స్ చేయడాన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటాం. అయితే ఈ ఫ్రాక్షన్స్లో రెండు టైప్స్ ఉన్నాయి. ఒకటి ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంకోటి ఇంప్రాపర్. మన ఇంప్రాపర్లో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి డేంజరస్లీ ఇంప్రాపర్, ఇంకోటి నార్మల్గా ప్రాపర్గా ఉండేదని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఇంప్రాపర్, డేంజరస్లీ ఇంప్రాపర్. ఈ రెండింటికి అర్థం ఏంటంటే, డిఫరెన్స్ ఏంటంటే, సపోజ్ మనకి రిచ్ పూర్ ఉన్నారు. రేషన్ బియ్యం ఉంటుంది చూసారా? రేషన్ గవర్నమెంట్ మనకి రేషన్ అనేది పంచిపెడతారు కదా. రిచ్కి ఇస్తారు, పూర్కి ఇస్తారు. పూర్కి ఇస్తే రేషన్ అనేది అది ప్రాపర్గా ఉన్నట్టు కదా. ఆ రకంగా రిచ్కి ఇస్తే ఏమవుతుంది? ఇంప్రాపర్ కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ న్యూమరేటర్లో ఉన్న దాన్ని మీరు రిచ్ అనుకోండి, డినామినేటర్లో ఉన్న పాలినామియల్ ఉంటుంది చూసారా, దాన్ని పూర్ అనుకోండి. ఓకేనా? సో రిచ్కి న్యూమరేటర్ అంటే రిచ్ కనుక డిగ్రీ, ఈ రేషన్ బదులు మనకి డిగ్రీ ఉంది. సో ఒకవేళ రిచ్ కనుక డిగ్రీ కనుక ఈక్వల్గా ఉంది రిచ్కి పూర్కి, అంటే న్యూమరేటర్కి డినామినేటర్కి సేమ్ డిగ్రీ ఉన్నట్టయితే కనుక, సేమ్ డిగ్రీ ఉంటే అది ఇంప్రాపర్ కిందకు వస్తుంది. అదేమవుతుంది? ఇంప్రాపర్. ఒకవేళ న్యూమరేటర్ డిగ్రీ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్ అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం? డేంజరస్లీ ఇంప్రాపర్. అది కూడా ఇంప్రాపరే, ప్రాపర్ విధానం కాదు కదా. అంటే న్యూమరేటర్కి ఎక్కువ, అంటే న్యూమరేటర్కి డినామినేటర్ అంటే రిచ్కి పూర్కి సేమ్ రేషన్ ఇవ్వడం, అంటే సేమ్ రేషన్ బియ్యం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా. పూర్కి ఎక్కువ ఇవ్వాలి, అదే కదా కరెక్ట్ విధానం. సో డిగ్రీ అనేది దేనికి ఎక్కువ ఉండాలంటే డినామినేటర్కి ఎక్కువగా ఉండాలి. డిగ్రీ షుడ్ బి గ్రేటర్ దాన్ ఫర్ డినామినేటర్ వెన్ కంపేర్డ్ టు న్యూమరేటర్. అది ప్రాపర్. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఇలా ఉంటే డినామినేటర్ డిగ్రీ కనుక మోర్ దాన్ న్యూమరేటర్ ఉంటే కనుక అది ప్రాపర్ ఫ్రాక్షన్. ఒకవేళ న్యూమరేటర్ డిగ్రీ ఎక్కువ ఉన్నా లేదా డినామినేటర్తో సమానంగా ఉన్నా అది ఇంప్రాపర్. ఇంప్రాపర్లో కూడా న్యూమరేటర్కి ఎక్కువగా ఉందనుకోండి డిగ్రీ డినామినేటర్ కన్నా, అది డేంజరస్లీ ఇంప్రాపర్. ఇలా మనకి ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇలా ఉంటాయి. సార్ ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. సపోజ్ x+3/x²+4x+5 అన్నాడు. ఇది చూడండి, ఫస్ట్ న్యూమరేటర్లో ఏముంది? లీనియర్ టర్మ్కి డిగ్రీ ఎంత? 1. అంటే దీని డిగ్రీ 1. దీని డిగ్రీ ఎంత ఉంది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డిగ్రీ 2 ఉంది. ఇది ప్రాపరా, ఇంప్రాపరా, డేంజరస్లీ ఇంప్రాపర్ అంటే ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. ఎందుకని? డినామినేటర్కి మనం ఎక్కువ డిగ్రీ ఇచ్చాం, అంటే పూర్వడికి ఎక్కువ రేషన్ ఇస్తున్నాం. సో ఇది ప్రాపర్ విధానం, కరెక్ట్ విధానం. సో ఇది ప్రాపర్. అలా కాకుండా దీని రివర్స్ ఉందనుకోండి, అంటే x²+4x+5/x+3. ఇది చూడండి, డినామినేటర్ కన్నా న్యూమరేటర్ ఎక్కువ, న్యూమరేటర్ డిగ్రీ ఈక్వల్ కూడా కాదు, చాలా ఎక్కువగా ఉంది. అంటే వీటికి ఎక్కువ రేషన్ ఇస్తున్నారు రిచ్ వాళ్ళకి, పూర్ వాళ్ళకి అట్లా. అంటే ఇది ఏం? డేంజరస్లీ ఇంప్రాపర్. ఇలా ఉంటే దీన్ని డిఐ, డేంజరస్లీ ఇంప్రాపర్. ఇలా ఉంటే ఎలా ఫ్రాక్షన్స్గా పార్షియల్ ఫ్రాక్షన్స్ స్ప్లిట్ చేయాలి, ఇలా ఉంటే ఇలా స్ప్లిట్ చేస్తాం. ప్రతిదానికి కూడా రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఫాలో అయితే మనకి ఈజీగా కూడా స్ప్లిట్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు రెండు ఈక్వల్ ఉండొచ్చు, అంటే x+5/x²+5x+3/x²+4 ఉంది. సపోజ్ ఇలా ఉంది, రెండింటికి డిగ్రీ సేమ్ ఉంది కదా. దీన్ని ఏమంటాం? ఇలా ఉన్నా సరే అది ఇంప్రాపర్ ఫ్రాక్షనే, ప్రాపర్ ఫ్రాక్షన్ అయితే కాదు. సో మనకి ఇంప్రాపర్ అంటే ఏంటి, ప్రాపర్ అంటే ఏంటి, డేంజరస్ ఇంప్రాపర్ అంటే ఏంటి చూసాం. ఇప్పుడు మనం ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ని స్ప్లిట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి 4 ఉన్నాయి ఫ్రాక్షన్స్. వీటిలో ఏది ప్రాపర్ ఏది ఇంప్రాపర్ చూద్దాం. x⁴/x−1 × x−2 ఇది ప్రాపర్ ఫ్రాక్షనా, ఇంప్రాపరా, డేంజరస్లీ ఇంప్రాపర్ అనేది చూస్తే న్యూమరేటర్ డిగ్రీ ఎంత ఉంది? 4. డినామినేటర్ డిగ్రీ ఎంత? x, ఇక్కడ ఒక x, రెండు మల్టిప్లై అయితే మహా అయితే ఎంత వస్తుంది? x² హైయెస్ట్ డిగ్రీ 2.
4 ఉంది న్యూమరేటర్కి, డినామినేటర్ డిగ్రీ ఏమో 2. సో డేంజరస్లీ ఇంప్రాపర్. ఇలా డేంజరస్లీ ఇంప్రాపర్ ఉంటే దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఉండి x³/x-1 అంటే x+2. న్యూమరేటర్ డిగ్రీ ఎంత? 3. డినామినేటర్ డిగ్రీ ఎంత ఉంది? x-1 × x+2 మల్టిప్లై చేస్తే ఎక్కువ మ్యాక్సిమం డిగ్రీ ఎంత వస్తుంది డినామినేటర్కి? x² అంటే క్వాడ్రాటిక్, డిగ్రీ 2. సారీ, సో డిగ్రీ ఎంత వస్తుంది ఇక్కడ? 2. 3, 2 అంటే మీనింగ్ ఏంటి? డేంజరస్లీ ఇంప్రాపర్. అలానే చూడండి, డిగ్రీ ఎంత? 3. ఇక్కడ డిగ్రీ ఎంత వస్తుంది? 3. అంటే ఈ రెండింటికి కూడా ఈక్వల్. ఇక్కడ డిగ్రీ 3 వచ్చింది, ఇక్కడ కూడా మనకి 2x 2x³. సో ఇక్కడ కూడా డిగ్రీ 3 అంటే సేమ్ డిగ్రీ ఉంది కాబట్టి న్యూమరేటర్కి డినామినేటర్కి ఇది ఇంప్రాపర్. డేంజరస్లీ ఇంప్రాపర్ కాదు, ఇంప్రాపర్. ఇది చూడండి, x³ అంటే ఏంటి? డిగ్రీ ఎంత? 3. ఇక్కడ డిగ్రీ ఎంత డినామినేటర్లో? 3. x 3 మల్టిప్లై అయితే x³. సో డిగ్రీ 3, డిగ్రీ 3. సో సేమ్ డిగ్రీ ఉంది కాబట్టి ఇది కూడా మనకి ఏమొస్తుంది? ఇంప్రాపర్ కిందకు వస్తుంది. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ రెండు, డేంజరస్లీ ఇంప్రాపర్ పార్షియల్ ఫ్రాక్షన్స్, అదే ఫ్రాక్షన్స్ రెండు ఉన్నాయి. సో వీటిని పార్షియల్ ఫ్రాక్షన్స్కి ఎలా స్ప్లిట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ తీసుకుంటే x⁴/x-1 × x-2. ఇలా ఉంటే మనం ఏం చేస్తామంటే డివిజన్ ఆల్గరిథంకి వెళ్తాం. డేంజరస్లీ ఇంప్రాపర్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే D ఫర్ డివిజన్ ఆల్గరిథం. ఈ డివిజన్ ఆల్గరిథం ఏంటి అంటే మనం స్కూల్ లెవెల్లో నేర్చుకున్నది. డివిజన్ ఆల్గరిథం అంటే డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. దీన్నే మనం డివిజన్ ఆల్గరిథం అంటాం. సో డివిజన్ డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే డివిడెండ్ క్యాపిటల్ D, డివైజర్ స్మాల్ d, కోషెంట్ Q, రిమైండర్ 4. సో డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఈ డివిజన్ ఆల్గరిథం ఉపయోగించి మనం వీటిని సాల్వ్ చేయొచ్చు. అంటే ఏంటి? ఇక్కడ డివిడెండ్ అంటే x⁴ అనేది ఇక్కడ మనకి డివిడెండ్. డివైజర్ ఏముంది ఇక్కడ? x-1 × x-2, x-1 × x-2. ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది? x² -2x - x అంటే -3x + 2. ఈ క్వాడ్రాటిక్ వచ్చింది. ఇది మనకి ఏంటిదంటే డివైజర్. సో ఇది డివైజర్గా ఉంది, స్మాల్ d. ఇదంతా కూడా స్మాల్ d. ఇది క్యాపిటల్ D, డివిడెండ్. మనకి ఏంటంటే కోషెంట్ ప్లస్ రిమైండర్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఇదే ఫార్మాట్లో ఇచ్చిన క్వశ్చన్ డివిడెండ్/డివైజర్ ఉంది. సో దాని అర్థం ఏంటి? మొత్తాన్ని కూడా బోత్ సైడ్స్ డివైజర్తో డివైడ్ చేయమనేది అర్థం. సో బోత్ సైడ్స్ నేను స్మాల్ dతో డివైడ్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? స్మాల్ d క్యాన్సిల్. డివిడెండ్/డివైజర్ ఈక్వల్ టు కోషెంట్ ప్లస్ రిమైండర్/డివైజర్. ఈ ఫార్మాట్లోకి మనం తెచ్చుకుంటాం ఇది ఇచ్చిన క్వశ్చన్. ఓకేనా? సో తీసుకొద్దాం. ముందు దానికోసం ఏం చేస్తాం? నార్మల్ డివిజన్ మెథడ్ చేద్దాం. సో నార్మల్ డివిజన్ ఎలా చేస్తాం అంటే కనుక x⁴ + 0x³ + 0x² + 0x + 0. ఇటువైపు ఏం తీసుకుంటాం? x² - 3x + 2. x² - 3x + 2. దీంతో డివైడ్ చేసి వచ్చిన వాల్యూని మనం ఇక్కడ కోషెంట్ ప్లస్ రిమైండర్/డివైజర్ ఈ ఫార్మాట్లో రాస్తాం. సో అలా రాయడానికి ఏం చేస్తున్నాం అంటే x² ఉంది కదా, నార్మల్ డివిజన్ మెథడ్ తెలుసు కదా, x² మల్టిప్లై చేయాలి. సో x⁴ + 3x³ + 2x² ప్లస్ మైనస్ ఈ రెండు క్యాన్సిల్. సో +3x³ - 2x² + 0x. మళ్ళీ దీంతో డివైడ్ చేస్తాం. 3x³ x² తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది మనకి? 3x³ x² తో డివైడ్ చేస్తాం, మనకి x మిగులుతుంది 3x. సో +3x అంటే 3x³ -9x² + 6x + 6x వచ్చింది. సో దీన్ని సబ్ట్రాక్షన్ చేయండి, మైనస్ ప్లస్ మైనస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత వస్తుంది? 7x². ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత? 2x² ఇది. ఓకేనా? సో 9 - 2 7x² - 6x. సో మళ్ళీ అగైన్ x² తో డివైడ్ చేస్తే ఇంకెంత వస్తుంది? ఇక్కడ 7 వస్తుంది. +7 వస్తే 7x² - 21x + 14
దీన్ని మళ్ళీ సబ్ట్రాక్షన్ చేద్దాం, ప్లస్ మైనస్, ఈ రెండు క్యాన్సిల్. 21x మైనస్ 6x ఎంత, 15x మైనస్ 14. సో 15x మైనస్ 14 అనేది మనకి లీనియర్ టర్మ్. సో ఎంత వచ్చింది మనకి, రిమైండర్ అనేది 15x మైనస్ 14 వచ్చింది. సో డివిడెండ్ బై డివైజర్, డివిడెండ్ బై డివైజర్ అంటే x⁴ బై x మైనస్ 1 అంటే x మైనస్ 2 అంటే x² మైనస్ 3x ప్లస్ 2 ఈక్వల్ టు, దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే x⁴ బై x minus 1 into x minus 2 which is nothing but this one x² minus 3x plus 2. This equal to quotient. Quotient ఎంత వచ్చింది ఇక్కడ, x² plus 3x plus 7 plus ఇది quotient ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది. రిమైండర్ చూడండి, ఎప్పుడు స్టాప్ చేయాలంటే డివిజన్ డివైజర్ కన్నా రిమైండర్ యొక్క డిగ్రీ తక్కువ అనుకోండి. ఇక్కడ డిగ్రీ ఎంత 2, ఇక్కడ డిగ్రీ ఎంత 1, అక్కడతో ఆఫ్ చేయాలి. సో దిస్ ఇస్ ద రిమైండర్. సో 15x minus 14 by డివైజర్ అంట x² minus 3x plus 2. సో ఇది మనకి ఇప్పుడు ఇచ్చిన ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మనం ప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకున్నాం. కోషెంట్ వచ్చిందా, తర్వాత చూడండి ఏమొచ్చింది, లీనియర్ బై క్వాడ్రాటిక్, నథింగ్ బట్ ఇక్కడ న్యూమరేటర్ డిగ్రీ ఎంత 1, ఇక్కడ డినామినేటర్ డిగ్రీ ఎంత 2. సో మనకి ఏ ఫార్మాట్లోకి వచ్చింది, ప్రాపర్ ఫ్రాక్షన్లోకి వచ్చిందిగా, ఇంప్రాపర్ నుంచి ప్రాపర్ కన్వర్ట్ చేసాం. ఇక ఇప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్ మనం పార్షియల్ ఫ్రాక్షన్స్గా స్ప్లిట్ చేయొచ్చు. దీన్ని ఎలా స్ప్లిట్ చేస్తాం, 15x మైనస్ 14 బై x² మైనస్ 3x ప్లస్ 2 అనేది చూద్దాం. సో 15x మైనస్, సో ఇదంతా చేస్తున్నాను. సో 15x మైనస్ 14 డివైడెడ్ బై x² మైనస్ 3x ప్లస్ 2. సో దీన్ని ఫర్దర్గా ఎలా స్ప్లిట్ చేయొచ్చు అంటే 15x మైనస్ 14 బై x² మైనస్ 3x ప్లస్ 2 అంటే x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2. సో లీనియర్ టర్మ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది 2, రెండు కాన్స్టెంట్లు ఉపయోగించాలి. ఒకటి a అనే కాన్స్టెంట్, ఒకటి b అనే కాన్స్టెంట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో రెండు కాన్స్టెంట్లు ఉపయోగించాలి కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే a by x minus 1 b by x minus 2. ఇలా దీనికి ఈ లీనియర్కి ఒక కాన్స్టెంట్, ఈ లీనియర్కి ఒక కాన్స్టెంట్. సో 15x minus 14 by x minus 1 into x minus 2 ఈక్వల్ టు దిస్ వన్. దీన్ని మనం ఇలా స్ప్లిట్ చేసాం. స్ప్లిట్ చేసిన తర్వాత a ఇంటూ ఏం రాసుకోవచ్చు, x minus 2 ప్లస్ b ఇంటూ x minus 1 బై డినామినేటర్లో సేమ్ x minus 1 ఇంటూ x minus 2. సో ఇక్కడ కూడా అంతే వస్తుంది కదా, 15x minus 14 బై x minus 1 ఇంటూ x minus 2. ఈ డినామినేటర్స్ రెండు క్యాన్సిల్. న్యూమరేటర్స్లో ఉన్న వాటిని మనం కంపేర్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఈ వాల్యూ 0 అయిపోతుంది. సపోజ్ x ఈక్వల్ టు 1 తీసుకున్నాం, పుట్ x ఈక్వల్ టు 1, ఈ వాల్యూ 0 అయిపోతుంది. ఇక్కడ x వాల్యూ 1 పెడితే ఏమవుతుంది, 1 మైనస్ 2 అంటే -1 అంటే -a. ఇక్కడ ఎంత వస్తుంది, 15 మైనస్ 14 అంటే 1 ఇంప్లైస్ a ఈక్వల్ టు -1. అలానే b వాల్యూ కావాలనుకోండి, ఇక్కడ x వాల్యూ ఎంత, 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 అయిపోతుంది. ఈసారి 2 మైనస్ 1 అంటే b వాల్యూ ఎంత, ఎంతకి ఈక్వల్ అవుతుంది, b ఈక్వల్ టు, ఇక్కడ 2 పెట్టాను x ప్లస్లో, పుట్ x ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసి 2 మైనస్ 1 1. సో b ఈక్వల్ టు ఇక్కడ 0 అయిపోయింది. ఇది 30 మైనస్ 14, 15 ఇంటూ 30 మైనస్ 14 అంటే 16. సో b ఈక్వల్ టు 16 వచ్చింది. a వాల్యూ -1, b వాల్యూ 16. సో దీన్ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్గా x² ప్లస్ 3x ప్లస్ 7 దీన్ని యాస్టీజ్ రాశాను. ప్లస్ ఈ వాల్యూ ప్లస్లో మనం ఏం రాసుకోవచ్చు అంటే -1/x - 1 ప్లస్ 16 బై x - 2 ఇలా రాసుకోవచ్చు. సో చూసారు కదా, మనం అలానే సెకండ్ వన్ చేద్దాం. ఫస్ట్ దీంతో స్క్రీన్ షాట్ తీసుకోండి.